ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు విషయం చెప్తాను. Please, please, I'll die. Accept the proposal, please. I want to marry you. Bro, are you mad? Please, I want to live another life with you, bro. Please, bro. Please, please. Please, please, bro. Don't go to ladies section, bro. Please, bro. Please, don't make me run. Please. Accept the proposal, bro. I won't leave you. Please accept, please. చూశారు కదా ఈ వీడియో హైదరాబాద్లో హైటెక్ సిటీ నుండి అమీర్పేట వెళ్తున్న మెట్రో ట్రైన్లో జరిగింది. సడన్గా ఒక వ్యక్తి ఒక్కసారిగా అక్కడ కూర్చుండిపోయి ఒక ప్రపోజ్ చేస్తున్నాడు, ఐ లవ్ యూ అని. అక్కడ ఒక ఫ్యామిలీ, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అక్కడ ట్రైన్ ఎక్కింది. అందులో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఆ వైఫ్ ఎవరైతే ఉందో సడన్గా షాక్ అవుతుంటే వాళ్ళ హస్బెండ్ చూసి పక్కకి లాగాడు ఆవిడ్ని, అసలు వాడు ఏం చేస్తాడని. ఆ తర్వాత ఇతను ఒక అబ్బాయికి ప్రపోజ్ చేస్తున్నాడు. నేను వీడియో తీయడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి నన్ను గమనించి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటే, ఆగండి మీరు చేసి పని ఏంటి అని అడిగే లోపలనే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఇది ఫ్రాంక్ అంట. ఈ ఫ్రాంక్ చేయడానికి మెట్రో ట్రైన్లు యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మెట్రో ట్రైన్లో ఇటువంటి పనులు చేయకూడదు అనేసి చాలాసార్లు ప్రభుత్వం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వార్నింగ్లు ఇచ్చినా కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారు. ఇలా చేస్తే కఠిన శిక్షలు ఉండవు అనే ధైర్యంతో ఇలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నిజంగా వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మాయిని సీరియస్గా తీసుకుని అక్కడ కొడితే పరిస్థితి ఏంటి? ఇది వీళ్ళ యొక్క ఫ్రాంక్ వీడియోస్. దయచేసి ఇటువంటి విషయాల మీద పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మెట్రో డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దలు కానీ ఇమీడియట్గా స్పందించి ఇటువంటి వీటికి కఠిన శిక్షలు వేస్తేనే కానీ వీళ్ళు ఆపరు. లేకపోతే ఇలా ఫ్రాంక్స్ అని రేపు పొద్దున జనాల మీద పడిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా అల్లరి చేస్తే ఏంటి పరిస్థితి? దయచేసి ఇది గమనించాలని చేసి, అలాగే ఈ వీడియో చూసి వీళ్ళు ఎవరో గుర్తించి వీళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నానండి.